ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సో కమింగ్ టు క్యారెక్టర్స్, దియా చూసినా, దసరా చూసినా, గర్ల్ ఫ్రెండ్ చూసినా, ఈ మూడిట్లో కూడా యూ ప్లే ఏ బాయ్ ఫ్రెండ్ వేర్, అంటే దియాలో ఏంటంటే యువర్ మోర్ ఆఫ్ ఎ కన్వెన్షనల్ బాయ్ ఫ్రెండ్. అంటే ప్రతి అమ్మాయి ఓకే ఇలాంటి అబ్బాయి నా లైఫ్లో ఉండాలి అని కోరుకునే కైండ్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ దియా. దసరాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే యూఆర్ అన్కన్వెన్షనల్. అంటే అక్కడ యూ వాంటెడ్ టు గివ్ అవే యువర్ గర్ల్. అంటే ఇలా తెలిసిన తర్వాత నాని ఇష్టపడుతున్నాడని తెలిసిన తర్వాత యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. లేదు ఇట్ షుడెంట్ బి హ్యాపెనింగ్ ఇన్ సచ్ వే, అంటే ఇట్ షుడెంట్ బి హ్యాపెనింగ్ ఇన్ సచ్ వే అనే కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే యూ నెవర్ వాంటెడ్ యువర్ గర్ల్ టు గో టు సమ్ అదర్ ప్లేస్ ఆర్ సంథింగ్. సో ఈ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ కైండ్ ఆఫ్ ఏవైతే ఎవల్యూషన్ ఉందో, సో యూ లుక్ ఎట్, అంటే నేను చూస్తే ఎలా ఉంటుందంటే ఇట్స్ వే ఆఫ్ మోర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ కంప్లీట్గా కన్వెన్షనల్గా లవర్ బాయ్లో ఉన్న ఒక అబ్బాయి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం ఒక ఎవల్యూషన్, ఇక్కడికి వచ్చేటప్పుడు కంప్లీట్గా అంటే వీఆర్ ఎట్ టు నో ఈజ్ ఇట్ టాక్సిక్ ఆర్ అన్కన్వెన్షనల్ ఏంటి అనేది. సో హౌ డూ యూ లుక్ ఎట్ దిస్ ఎవల్యూషన్? అంటే ఐ లైక్ దిస్ పాయింట్, ఐ నెవర్ థాట్ దిస్ వే. Okay. బట్ ఫర్ మీ ఎప్పుడు బ్రేకింగ్ ద జానర్స్. మీరు దియా చూస్తే, దసరా చూస్తే దానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ చూస్తే మళ్ళీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఐ గో ఇట్ దట్ వే. ఇట్స్ నా ఐ నెవర్ థాట్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. బట్ యా,